హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు గృహప్రవేశానికి అయితే వచ్చాము. ఇంకా సత్యనారాయణ వ్రతం పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. इदस्य यजमानिने नूतन गृह प्रवेश भागस्य परिपूर्ण महापरिपूर्णतो इत्याय वास्तु होम तदनन्तरे प्रातः कालस्य गृहभागस्य श्रीमत् रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी विशेष पूजा कैंकर्य प्रारंभ समयवे अयं शुभ मुहूर्तु अस्तु. नमस्कारं చేసుకోండి. मम इष्टदेवताभ्यां नमः, कुलदेवताभ्यां नमः, ग्रामदेवताभ्यां नमः, श्रीमत् रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी देवताभ्यां नमो नमः. इंदिरारमण गोविंद सत्यनारायण गोविंद सत्यनारायण स्वामी देवताभ्यां नमो नमः. अद आनंदकर पूर्णिराजनां च समर्पयामि. इंदिरारमण गोविंद मम पीतवर्णं पीतगंधं पीतशोभिता ध्वजरजुमेरु प्रदक्षिण कूर्महो अतिदेवता प्रत्यक्षदेवता सहित बुधग्रहाय इदं मम सांगं सायुध सवाहन स्वशक्ति सपत्नी सपरिवार समेतस्य अतिदेवता प्रत्यक्षदेवता सहित बुधग्रहाय इदं मम नमो नमः. ओम धैर्यलक्ष्मी मोक्षलक्ष्मी गजलक्ष्मी संतानलक्ष्मी सौभाग्यलक्ष्मी धान्यलक्ष्मी विजयलक्ष्मी विजयलक्ष्मी संतानलक्ष्मी सौभाग्यलक्ष्मी श्री वरमहालक्ष्मी नमो नमः. महादेव्ये च विद्महे विष्णुपतये धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. श्री वरमहालक्ष्मी नमो नमः. ओम दाता नमः. रेखाखंडे स्कांदपुरे भागस्य सत्यनारायण स्वामी प्रथमाध्याय प्रारंभ समये अयं शुभ मुहूर्तु वस्तु तदास्तु. పూర్వం ఒకానొకప్పుడు సౌకా నది తీరాన కొందరు ఋషులు కూర్చొని ఉంటారన్నమాట. పూర్వం అరణ్యం ఉంటుంది. అరణ్యం అంటే అడవి. పూర్వం ఒకానొకప్పుడు సౌకా నది తీరాన నైమిషారణ్యంలో ఒక అడవిలో, ఆ నది పేరు సౌకా నది. ఆ నది ఒడ్డున నైమిషారణ్యంలో కొందరు ఋషులు కూర్చుంటారు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కూర్చున్నామో ఆ ఋషులు కూర్చొని ఉంటారు. ఆ ఋషులు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అటుగా సుతల మహర్షి వెళ్తుంటాడు. అంటే ఆ ఋషులు ఎక్కడైతే కూర్చున్నారో ఆ మార్గంలో సుతల మహర్షి అని చెప్పి ఒక మహర్షి వెళ్తుంటారు అనమాట. అటుగా వెళ్తున్నటువంటి మహర్షిని చూసి ఈ యొక్క ఋషులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడు? ఏ వ్రతము చేసినా, ఏ తపస్సు చేసినా కోరిన కోరిక సిద్ధించునో అట్టి దానిని మాకు తెలియజేయమని చెప్పి ఆ సౌకా నది తీరాన కూర్చున్నటువంటి ఋషులు ఈ యొక్క సుతుల మహర్షిని అడిగాడు. అందులోకి ఈ యొక్క సుతుల మహర్షి ఈ యొక్క ఋషులకి ఏం చెప్తున్నాడయ్యా అంటే, నాయనలారా, మీరు ఇప్పుడు నన్ను ఏ విధంగా అయితే అయినటువంటి లీలావతికి ఈ యొక్క ఆరోగ్యం అనేటువంటిది క్షీణిస్తుంది. కళావతి అమ్మ పేరు లీలావతి. ఆమెకి ఆరోగ్యం బాగలేక ఆరోగ్యం అంతా క్షీణించి మంచాన పడిపోతుంది అనమాట. ఎందుకు పడిపోతుంది? వ్రతం చేయకుండా ఉన్నందుకు మామాళ్ళకేమో అక్కడ ఆ విధంగా జరిగింది. చేయని తప్పు మీద పడి రాజుగారు బంధించేస్తారనమాట. ఇక్కడ చూస్తే ఇంట్లో దొంగలు పడి తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా మొత్తం తీసుకెళ్తారు. తీసుకెళ్లిన పిమ్మట యథావిధిగా అమ్మాయి ఒక పళ్ళు పెట్టి తాంబూలం చేస్తే ఇచ్చిన అమ్మవారిని తీసుకుంటున్న అమ్మవారిని ఒక పువ్వు అంతమించి ఇంకేం పెట్టాం మనం. సత్యనారాయణ స్వామి సేవకురారమ్మ, మనస్సారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మ. ఆ స్వామిని పూజించే ఆ చేతులే చేతులట, ఆ స్వామిని దర్శించే ఆ కనులే కనులట. శ్రీమత్ రమా సహిత సత్యనారాయణ దర్శయామి. బోల్ ఇందిరారమణ గోవింద. అందరూ చూపించారు. మా రవా చక్కెర పెట్టి అందరికి కొద్దిగా ప్రసాదం. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సత్యనారాయణ కథ అయితే మీరు కూడా విన్నారు కదా. ఇంకా ఇదిగోండి ఇల్లు అయితే చూపిస్తున్నా. ఇదేమో పూజా రూము. వుడ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, వర్క్ అయితే నడుస్తుంది. కాకపోతే శ్రావణ మాసంలో పూజ చేసుకుంటే మంచిదని ముందైతే పూజ చేసేసారు.
అట్ట బుక్కనా అంకుల్ హాయ్ చెప్పు ఓకే రేవన్ అని తెస్తా రేవన్ స్మైల్ సక్సెస్ఫుల్గా సత్యనారాయణ వ్రతము భోజనాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వీళ్ళు ఇంటి చుట్టూ అయితే చాలా బాగుంది ఏరియా అయితే. చూడండి చెరువు అయితే దగ్గరలోనే ఉంది. ఎంత బాగుందో వ్యూ అయితే. ఇంకా మా వీడియోస్ అయితే ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.